మాదాపూర్ సున్నం చెరువు దగ్గరికి మళ్ళీ మనం అందరం కూడా హాజరు కావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఈ హైడ్రా చేస్తున్న డ్రామాలు అంతా ఇంత కాదు. ఈ హైడ్రా చేసేవన్నీ డ్రామాలాగా ఉన్నాయి. సున్నం చెరువు లోపల ఒక టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఆ టెంపుల్ ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ టెంపుల్ దగ్గర పోయి దర్శించుకొని మాలలు వేసుకొని మాల విరుముడు చేసుకొని పవిత్రంగా వాళ్ళందరూ కూడా అక్కడ పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి, కొత్తగా జరిగేటి ఏం లేవు. వీళ్ళు ఇప్పుడు సడన్గా వచ్చి మీ టెంపుల్ మేము కట్టిస్తాము, కూలగొట్టి మళ్ళా కడతాము, మళ్ళా కట్టి మళ్ళీ ఓపెనింగ్ చేస్తాము, ఇవన్నీ డ్రామా ముచ్చట్లు అన్నీ చెప్తుర్రు. మీరు ఏ డ్రామా ముచ్చట్లు చెప్పినా కూడా మీరు టెంపుల్ జోలికి వచ్చేదే లే. మీరు టెంపుల్ జోలికి వచ్చిర్రు అనుకోండి, మేము ఎంత దూరం పోతామంటే అంత దూరం పోతాం. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు హైడ్రా మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ప్రతి ఒక్కరు కూడా మీరంటే చీ అని అంటున్నారు. ఇంకా కూడా మీరు స్టేటస్కో ఉన్నా కూడా ఇంకా మీరు ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇప్పుడు నేను నిలబడ్డ ఆర్చ్ ఏదైతే ఉందో పనే చేయట్లేదు అన్నారు. మరి పని చేయకపోతే ఇవన్నీ ఎట్లా వచ్చినాయివే? ఇవన్నీ ఎట్లా జరిగినాయి? 12 ఎకరాల భూమి, ఇది 12 ఎకరాలు 5 గుంటల భూమి, ఈ 15 ఎకరాల 5 గుంటల భూమి, ఇది 32 ఎకరాలు ఎట్లయితే చెప్పండి. అంటే మీరందరూ కూడా ఇందులో ఎంతో అంత మీకు దీని మీద ఒక ఈగో పెట్టుకొని ప్రజల్ని వీళ్ళందరినీ కూడా ఇక్కడ ప్లాట్లు 85 ప్లాట్లు ఓనర్లను అందరినీ కూడా మీరు సర్వనాశనం చేసి వాళ్ళకి ఏ న్యాయం చేయకుండా మేము చేస్తామని చెప్పి ఇప్పుడేమో గుడి పేరిటన గుడి తీసుకొచ్చి గుడి ఓపెనింగ్ చేస్తామని చెప్పి సున్నం చెరువు ఓపెన్ చేయాలని చూస్తారు. ఇప్పుడు బతుకమ్మ కుంట అట్లనే ఒకటైంది. ఇప్పుడు నెక్స్ట్ అయ్యేది ఇదే. నెక్స్ట్ ఎట్లా జరుగుతుంది అనేది మేము కూడా చూపిస్తాము. ఇప్పుడు మీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. మీరు హైడ్రా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే హెచ్చరిక చేస్తాను మేము బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. మీరు మాత్రం ఇది ఓపెన్ చేయాలి, మేము ఏదో ఇక్కడ హంగామా చేయాలి, ప్రజలకు ఏదో మీరు మంచి చేయాలి అని మీరు అనుకుంటారు కదా. మీరు చేసేవన్నీ ప్రజలకు గమనిస్తుర్రు. మీరు చేసేది మంచి కాదు, అర్థమైందా? మీరంతా కూడా చేసేదంతా లూటి. సో మేము ఎట్లాగో మీరు ఎంత దూరం పోయినా కూడా మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. మళ్ళా ప్రభుత్వం మళ్ళా వీళ్ళందరినీ మీడియా వాళ్ళని పిలిపిస్తాము, మీ గురించి చెప్తూనే ఉంటాము. మేము ఇది అయిపోయిందని అనుకోవద్దు. దయచేసి మీరు ఇకనన్నా దీన్ని ఆపితే బాగుంటుంది. ఇప్పుడు 15 ఎకరాల నుంచి 32 ఎకరాలకు అని చెప్తా ఉన్నారు. దీంట్లో ప్లాట్లు కూడా ఉన్నాయి, 85 ప్లాట్లు ఉన్నాయి. 85 ప్లాట్లు ఉన్నాయి. 85 ప్లాట్లు కూడా ఎన్ని బ్యాక్ సైడ్ ఉన్నాయి అన్నీ కూడా ప్లాట్లే. ఒక్కటి కూడా ఇట్లా చెరువు లెక్క లేదు. పాతది మొన్న రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత ఫోటోలు చూపిస్తాం. వీళ్ళు రాత్రి పూట పనులు చేసేవి కూడా చూపిస్తాం. కన్ఫర్మే కాలేదు అసలు. ఎఫ్టీఎల్ కన్ఫర్మ్ కాకుండా చేశారు 1945 నుంచి. ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఒకవేళ చెరువును మీరు కాపాడాలనుకుంటే రూల్ ప్రకారంగా పోండి. మనకి ఎన్జిటి కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది. ఆ వ్యవస్థ గురించి వీళ్ళందరికీ తెలుసో లేదో మరి. ఓకే, ఇవన్నీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దట్ ఈస్ స్టాండ్స్ గుడ్ ఉన్న తర్వాత ఇంకా మన తర్వాత దాని జోలికి పోవడానికి ఉండదు. దాన్ని కూడా ధిక్కరించి అది ఒక్కటే కాదు, కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఆడ పని చేయొద్దు ఆగండి అని చెప్పి అన్నా కూడా వీళ్ళందరూ ఆడికి పోయి ఈడ పనులు చేయటం, రాత్రిపూట పనులు చేయటం, పోలీసు వాళ్ళతో ఏం పని నాకు తెలియక అడుగుతావు. నువ్వు న్యాయంగా చేసేవాడు అయితే అంటే ఈడ ప్లాట్ల వచ్చి అడుగుతారనే కదా. అంటే నువ్వు ప్లాట్లు వాళ్ళ దగ్గర కావాల్సుకొచ్చి తీసుకొని ఏదో నేను ప్రజలకు మంచి చేస్తానని చెప్పి చెప్పుకోవటం తప్ప ఏం లేదు. వెనక గుట్ట ఉంది, ఆ గుట్ట ఎవరికి ఇస్తున్నారో మాకు తెలుసు. ఆ గుట్ట వెనక ఎన్ని ఎకరాలు ఉందో మాకు తెలుసు. నువ్వు ఎవరికి రాసి పెట్టాలనుకుంటున్నావో మాకు తెలుసు. సో ఇదంతా కూడా బంద్ చేయగా మాకు అర్థమైంది. ఇప్పుడు సెక్యూరిటీ కూడా ఉందంట, చూడండి వాళ్ళే చెప్తారు. గుట్ట 32 31 సర్వే నెంబర్ అది. సో ఇప్పుడు అల్లాపూర్ విలేజ్ అది 31 సర్వే నెంబరు. ఇది గుట్టల బేగంపేట. మూడు కాన్స్టిట్యున్సీలు టచ్ అయ్యి వస్తుంది ఈ చెరువు. సో దయచేసి మీరందరూ కూడా మీడియా సోదరులకు ఒకటే మనం ఏంటంటే
మీరందరి ద్వారా హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాన్ని ప్రజలకి తెలియజేయండి. ఇక్కడ ఉన్న సిఎస్ సొసైటీ వాళ్ళని ఆ గుడిని ఆంజనేయ స్వామి గుడిని కాపాడండి. అంటే ఈ ప్లాట్ల పైన మీరు మొదటి నుంచి ఈ ప్రజల తరపున కొట్లాడుతున్నారు, అయినా కూడా ఇక్కడ పనులు అయితే ఆగట్లేదు. సో హైడ్రాకు రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఏం హెచ్చరిస్తున్నారు? ఈ హెచ్చరిక అంటే రంగనాథ్ గారు చదువుకుంటేనే ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆయన చదువుకున్నారు, ఆయననే ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ప్రజల కోసము ప్రభుత్వాలు పనిచేస్తాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటిది కాదని అందరికీ తెలుసు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం పోయినా రేపు మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు మళ్ళా ప్రజల కోసం పనిచేయడమే. సో మీరు ఏమన్నా న్యాయబద్ధంగా పనిచేయాలనుకుంటే ఒకసారి ఆలోచన చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసి ఇట్లాంటి అబద్ధపు మాటలు లేకుండా దయచేసి వాళ్ళకి న్యాయం చేయండి. స్టేటస్ కో ఆర్డరు మొన్న కోర్టులో జడ్జి గారే తిట్టిర్రు రంగనాథ్ గారిని. ఫిర్వి మళ్ళా ఆయన అదే పని చేస్తున్నారు. దయచేసి ఇంకా మానుకోండి. మేము సున్నం చెరువుని వదిలిపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేదాకా ఊకోము, మా గుడి మాకు ఇచ్చేదాకా ఊకోము. మా గుడి జోలికి మీరు రావద్దు, మేము కట్టుకుంటాము. వాళ్ళకు ఒక సొసైటీ ఉంది, ఆ సొసైటీ వాళ్ళు తలా కొన్ని పైసలు వేసుకొని మేము గుడిని కట్టుకుంటాము, గుళ్ళ పూజలు మేము చేసుకుంటాము. ఇప్పుడు రేపు గుళ్ళకు పోవాలంటే రేపు దీనికి గేటుకి తాళం వేస్తే వాళ్ళ పర్మిషన్ లేకుండా లోపల అడుగు పెట్టడానికి ఉండదు. ఇప్పుడు కార్తిక్ గారు గుడి వల్లనే కబ్జాలు జరుగుతున్నాయి అనేది హైడ్రా రంగనాథ్ చెప్తున్నారు. ఒక గుడి కడతారంట, ఏదో ఆ గుడి పేరు మీద మళ్ళీ కబ్జాలు చేయడం, అది ప్రధాన ఆరోపణ, మేజర్ ఆరోపణ. ఈ లేఅవుట్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్. ఇప్పుడు మాకు ఇప్పుడు ఓనర్స్ అసోసియేషన్ అందరూ కలిసి గుడికి మేము 2 ఎకరాల ల్యాండ్ వదిలిపెట్టాము. ఆ గుడికి వదిలిపెట్టింది 2 acres మేమే, ఈ సిఎస్ సొసైటీ వాళ్ళే. ముందు రండి. ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మాకు సెటెస్కో వచ్చింది ఎప్పుడు January 9th వచ్చి కోర్టు క్లియర్లీ చెప్పింది రిజర్వ్ ఫర్ ఆర్డర్ అని. రిజర్వ్ ఫర్ ఆర్డర్ అన్నాక మనం ఆగాలా లేదా? ఆగకుండా ఆ రోజు నుంచి నాన్ స్టాప్ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. డే అండ్ నైట్ టైం కూడా పని చేశారు. మేము ఆగనప్పుడు మనం గుడి కట్టడానికి ఎందుకు ఆపాలి, మనం కూడా కట్టుకోవడానికి అందరూ సహకరించి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ సెటెస్కో ఆర్డర్ వచ్చింది, ఆగి అందరము ఓకే అని ఉన్నాము, ఆర్గ్యుమెంట్ అయింది, అన్న అయిపోయింది. కోర్ట్ ఫర్ రిజర్వ్ అని చెప్పింది, ఆర్డర్ ఫర్ రిజర్వ్ అని చెప్పి సెటెస్కో ఆర్డర్ వచ్చింది January 9th అండ్ క్లియర్లీ చెప్పింది ఆర్డర్ ఇచ్చే వరకు ఎవరు ఏం పని చేయొద్దు, మెయింటైన్ ద సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంది. అది కాకుండా వాళ్ళు హైదరాబాద్లో డే అండ్ నైట్ పని చేసుకుంటూ వెళ్ళి చూడండి, డే అండ్ నైట్ 15.24 acres ఉన్న చెరువుని 32 acres చేశారు. ఎన్జిటి రిపోర్ట్ ప్రకారం 15.24 acres ఆల్ ఓవర్ ఇండియా చెరువుల డాక్యుమెంటేషన్ కానీ అక్కడ అన్నీ ఉన్నాయి అక్కడ. అది కాదంట, వీళ్ళు చెప్పింది రైట్ అంట, అదంతా రాంగ్ అంటే వీళ్ళు చెప్పింది రైట్. ఇక్కడ న్యాయం ఇది. అది కాకుండా అలా చెరువు ఉంది అల్లాపూర్లో, మేముంది శేరిలింగంపల్లిలో. 1945 డాక్యుమెంట్స్ పంపించేసాం మేము, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ 1945 నుంచి ఉన్న డాక్యుమెంట్స్, విలేజ్ మ్యాప్స్ అవన్నీ తప్పంట. చెరువు ఉన్నది అల్లాపూర్లో, మేమున్న శేరిలింగంపల్లిలో. అల్లాపూర్ చెరువు శేరిలింగం కలిపేశారు. ఇది ఎక్కడ న్యాయం? సరే మీరు డే అండ్ నైట్ మీదే మీరు చెప్పిందే రైట్ అనుకుందాం. కోర్టు వచ్చారు, ఆగండి, కోర్టు ఆర్డర్ ఇచ్చారు చెప్పండి. మీరు చేశారు కోర్టులో, మేము సబ్మిట్ చేసాం కోర్టులో అన్ని. కోర్టు ఆర్డర్ చేయకండి, అది మీరు చెప్పాలి సార్, మీరు అడగాలి, మీరు తీసుకెళ్ళాలి నోటీస్లో. మమ్మల్ని అడిగితే ఏం చెప్తాము? రంగనాథ్ గారు ఏం చేస్తే మీకు తెలియాలి కదా. ఇప్పుడు హైడ్రా ఏం చేస్తే మీరు చెప్పాలి. అది మీరు చూడండి ఎంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ, అవుతుందా లేదా? ఇంకా గుడి ఉంది, గుడి అంటే తీసేసి కొత్త గుడి కడతారో తెలియదు. ఇప్పుడు గుడి అంటారు చేశారు వాళ్ళు. గుడికి దారి చూపెట్టండి, ప్రతి గుడికి దారి ఉంటుందా లేదా సార్? అందరు అడుగుతారు గుడికి దారి ఉంటుందా లేదా? గుడికి దారి చూపెట్టండి సార్ మీరు. గుడి దారి అది దారి ఇవ్వకుండా గుడి బ్లాక్ చేశారు. ఇప్పుడు అంత అర్థం ఏంటి? సో మేమేంది అనేది ఏంటంటే గుడి కాదు, గుడి ఏం కట్టకండి ప్లీజ్, మేము కట్టుకుంటాం. మా సిఎస్ సొసైటీ గుడి ప్రైవేట్ గుడి, గుడిలో హుండీ లేదు ఏం లేదు, మేమే మెయింటైన్ చేస్తున్నాం. గుడి అంతా మేమే రన్ చేసుకుంటున్నాం. భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు రెగ్యులర్గా, అక్కడ అన్నదానాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాము. ఇప్పుడు సడన్గా కొత్తగా మేము కట్టేస్తామని చెప్పి బ్లాక్ చేసేసి జనాలకు పోకుండా చేశారు. చూడండి మీకు కావంటే అక్కడ గేట్ లేదు రావడానికి, ఇది ఒక్కటే గేట్ అంట. గుడి గేట్ సపోర్ట్ ఉంటుందా లేదా బ్రదర్? పార్క్ గేట్ వేరు, గుడి గేట్ వేరు. అది కాకుండా చేశారు. మేము వచ్చి అడిగితేమో పోలీస్ స్టేషన్ కేసు అంటారు. కోర్టు మాట వినరు. మొన్న ఇదే క్వశ్చన్ జడ్జ్ గారికి పంపించాం, డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే జడ్జ్ గారు ఏమన్నారు, వాళ్ళ అడ్వకేట్ జనరల్కి ఇది ఏం జరుగుతుంది, మీరు కోర్టు ఆర్డర్ వచ్చాక ఆగరా అని అడిగారు. స్టేడియం చేస్తున్నారని జడ్జ్ గారు అడిగారు. రికార్డు ఉంది, కావాలని చూసుకోవచ్చు మీరు. అది ఇంత మాట అన్న కూడా తర్వాత కూడా వాడు ఆగకుండా పని చేసుకుంటే ఏం చెప్పమంటారు? ఎవరు చెప్పుకోవాలి? మేము ఇంకోటి మధ్యలో
అకార్డింగ్ టు మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ రోడ్డు కూడా చెరువుకి మా లేఅవుట్కి మధ్యలోంచి పాస్ అయింది. చెరువు ఆ పక్కన ఉంటుంది, లేఅవుట్ ఇటు ఉంటుంది. అసలు ఈ చెరువు ఇలాగున్న చెరువుని ఈ డైరెక్షన్లో మార్చారు. ఇది జస్టిస్ ఆవుల్ సాంబశివరావు గారిది ఫస్ట్ లోకాయుక్త. ఆయన మమ్మల్ని చీట్ చేసి మా సొసైటీకి ఇచ్చారనుకుంటున్నాడు. ఆయన ఎంత తప్పు చేశాడు, దౌర్జన్యం చేస్తున్నాడు, ఒక గోండాలేగా ప్రవర్తిస్తున్నాడు, ఒక గోండా కన్నా దరిద్రంగా ప్రవర్తిస్తున్నాడు. కోర్టులు అంటే ఈయనకు నమ్మకం లేదంట, జడ్జిలందరూ కరప్టెడ్ అంట. ఆయన పర్సనల్ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడే మాటలు నాకు తెలుసు.